తర్వాత మహిళల మీద దాడులు జరగలేదు. శేఖర్ రెడ్డి గారు నేను సేఫ్ జోన్ మాఫియా లేదు, ఏం లేదు సార్. ప్రశాంతంగా ఉంది. ఆయన కళ్ళ పచ్చ కళ్ళ ఇష్టం కనిపిస్తుంది. రెడ్డి గారు ఎందుకయ్యా రెడ్డి గారు అది వినపడదయ్యా, నా మాట వినవయ్యా. నువ్వే అన్నావు కదయ్యా దమ్ముంటే అరెస్ట్ చేయమని. ఇప్పుడు నువ్వే అడుగుతున్నావు కదా వాళ్ళనే, దమ్ముంటే అరెస్ట్ అయింది. అది మీరు రోజా గారు అడుగుతున్నారు కదా, పేర్ని నాని గారు కూడా అడుగుతున్నారు కదా దమ్ముంటే అరెస్ట్ చేయమని. మీరు అడుగుతున్నారు కదా. వర్మ గారు ఒక్క నిమిషం ఆయన ఆపండి, చెప్పండి సార్. ఒకటి మేము ఏం చెబుతున్నాం అంటే సార్, మా అరెస్ట్ ఎట్లా చేసుకోకపోతున్నారు, మరి మా అరెస్టులు చేసుకోండి, మేము కాదట్లా. కానీ మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని చెప్పి అడిగితే మా చెల్లెమ్మ అరుణమ్మ కిక్కురు మనకుండా కూర్చున్నారు సార్. సురేంద్ర నాయుడు ఈ తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేశారు మీరు చెప్పండి. వాళ్ళు చెప్తున్నారు కదా వీళ్ళు ఇలా ఉన్నారు అంటున్నారు. మీ దగ్గర నోటీస్ ఉంటే మీరు చెప్పండి, మీ దగ్గర లిస్ట్ ఉంటే ఆ లిస్ట్ చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్, ఎవరిని అరెస్ట్ చేశారని చెప్తున్నారా? ఎవరిని అరెస్ట్ చేశారని అడుగుతున్నారు కదా సార్. సోషల్ మీడియా కార్యకర్తలను దాదాపుగా 120 మందిని అరెస్ట్ చేశారు సార్. ఓకే సార్, సోషల్ మీడియా కార్యకర్తలు వైసీపీ తీసుకెళ్తా ఉన్నారు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఉన్నారు. ప్రయోజనం ఉండదు. ఒక మాట, ఇదిగో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు, దేవినేని ఉమాని అరెస్ట్ చేశారు, ధూళిపాల నరేంద్రని అరెస్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకోబెట్టారు, పొల్లు రవీంద్రని అరెస్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు. ఇంకేం పేరు చెప్పాలి? బాలగోడిని అరెస్ట్ చేశారు. ఈ ప్రభుత్వంలో మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేశారు చెప్పండి. తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ అయ్యారు. తప్పు జరిగింది, తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికార పని ఉండి మాట్లాడాలి, మీరు సమాధానం చెప్పాలి దానికి. సురేంద్ర గారు ఒక్క నిమిషం. శేఖర్ ఒక్క నిమిషం ఇస్తాను. సురేంద్ర గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. చట్టం ఊరికే మాకు బెయిల్ ఇచ్చేస్తుందా? మేమే తప్పు చేయలేదు కాబట్టి న్యాయస్థానం మాకు బెయిల్ ఇస్తుంది. తెలుసా లేదో? నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, దేశంలోనే అత్యధిక ధనిక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సుబ్బరాయుడు గారు మీరు వాళ్ళ లోపలేసే ప్రయత్నం చేస్తే ఏమన్నా ఆగుతారు, మీరు లోపలేకపోతే శేఖర్ రెడ్డి గారు సురేంద్ర గారు దేశంలోనే చంద్రబాబు నాయుడు గారు అత్యధిక ధనవంతులు సీఎంలో. ఒకటనే నిజం ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఆయన ఆస్తులేండి, ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఆయన ఆస్తులేండి. ఆయన ఆస్తులు ఎంత? ఆయన ఆస్తులు చిట్టా ఎంత? మాట్లాడేవారా మమ్మల్ని? తప్పు చేసిన 53 రోజులు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు కదా. ఎందుకు సురేంద్ర గారు ఓకే సురేంద్ర గారు ఒక్క నిమిషం. సురేంద్ర గారు ఆయన కంప్లీట్ అయిపోతే మీరు మాట్లాడేది కానీ ఒక్క నిమిషం ఉండండి. స్ట్రైట్ పాయింట్ లో రండి. శేఖర్ మీరు సూటిగా ప్రశ్న అడుగుతున్నాను సార్. మా చెల్లెమ్మ రాయపాటి అన్నాను, నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నాను సార్. వీళ్ళు పాపం కూటమిలో ఉన్నారు సార్, అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారంట, ప్రజల్ని ఎట్లా జనరంజకంగా రామరాజ్యం తీసుకొస్తున్నాడు సార్. కాకపోతే పాపం సార్ వీళ్ళ కూటమిలోనే నాకు సందేహం వస్తుంది సార్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాకుండా జనసేన వాళ్ళు చెప్పతే వినాలని ఉంది సార్. పాపం వీళ్ళేమో పవన్ కళ్యాణ్ గారేమో నేను 10 ఏళ్ల పాటు కొనసాగించాలి, 2047 వరకు సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఉండాలని చెప్పి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ కరపత్రిక అయినటువంటి మహానాడులో మీ పార్టీని సంక్రాంతి తర్వాత బీజేపీలో విలీనం చేయబోతున్నారు అని మీ కూటమిలో, మీ చెలిమిలో, మీ స్నేహంలో ఉన్నటువంటి పార్టీ కరపత్రిక రాస్తుంది. సమాధానం చెప్తారు సురేంద్ర గారు. మీ స్ట్రైట్ పాయింట్ లోకి రండి. సమాధానం చెప్పండి. ఇప్పుడు వీళ్ళ ఆలోచన ధోరణి చూసారా ఎలా ఉందో? వీళ్ళకు ఎంతసేపు రంధ్రాన్వేషణ చేస్తున్నారు.
బొక్కలు చూడాలా, ఏడన్నా బొక్క కనపడిస్తేమో పవన్ కళ్యాణ్ గారికి మాకు పెట్టాలని చెప్పి. మీరు ఎన్ని బొక్కలు చూడాలన్నా బొక్కలు లేవు ఇక్కడ, బొక్కలు లేవు. కూటమి ప్రభుత్వం అద్భుతంగా ఉంది. ఒకటి వచ్చి 43,000 కోట్లు ఈడీ అటాచ్ చేసిన ఎవరు సురేంద్ర నాయుడు గారు నేను చెప్పింది విన్నాను స్ట్రైట్ గా. బాలకోట గారు ఒక ప్రశ్న అడిగారు, ఎప్పుడు వీళ్ళు అరెస్ట్ చేస్తారో వాళ్ళు తప్పు చేశారా లేదా అని. సార్ ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళకు మనకు డిఫరెన్స్ ఉంది. 30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లారు. మన ముందు ఉన్నటువంటి ధ్యేయం ఏంటి? ప్రజలు ఎందుకు మమ్మల్ని నమ్మించి బాలకోటి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. బాలకోటి గారు అదే చెప్పారండి సురేంద్ర గారు. ఈ అవినీతి చేసినటువంటి సురేంద్ర గారు బాలకోటి అవినీతి చేసిన దొంగలనే వాళ్ళకు మాకు డిఫరెన్స్ ఏముంది? ఇచ్చింది మాకు ఎందుకు? అభివృద్ధి చేయమని చెప్పి బాలకోటి గారు మాట్లాడతారు. ఓకే, మీ పాయింట్ అర్థమైపోయిందండి, మీ పాయింట్ అర్థమైపోయింది. బాలకోటి గారు అరుణ గారు పాయింట్ ఒక నిమిషం ఇస్తారు. బాలకోటి గారు అరుణ గారు శేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నారు. అరుణ గారు శేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మీ సమాధానం కోసం వెయిట్ చేస్తున్నారట. చెల్లెమ్మ సమాధానం కోసం అన్నయ్య చెల్లెమ్మ పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించొద్దని అందరినీ కూతుళ్ళు ప్రశ్నించొచ్చు తప్ప వాళ్ళు మాత్రమే ప్రశ్నించొద్దంట. 7 నెలలే కదా అప్పుడే. అరే ఒక్క నిమిషం. ఓకే అండి శేఖర్ అన్నారు కదా మాట్లాడుకొని చెల్లెమ్మ సమాధానం చెప్పాలి కదా. ఓకే అండి ఒక్క నిమిషం సురేంద్ర నాయుడు, చెల్లెమ్మ సమాధానం చెప్పాలి కదా అన్నయ్యకి. లేని వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది సార్. విషయం ఉండేవాడు ఎవడు అర్థం. ఓకే అరుణ గారు అరే ఒక్క నిమిషం అండి శేఖర్ క్రాస్ టాక్ వద్దు. ఏం చదువుకొని వచ్చారు శేఖర్ ఒక్క నిమిషం క్రాస్ టాక్ వద్దు. మీరు వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు పెట్టారు కదా. వెయిట్ అండి శేఖర్ సురేంద్ర నాయుడు గారు ఇద్దరు ఆగాలండి. ఓకే ఒక్క నిమిషం సురేంద్ర నాయుడు గారు టైం వేస్ట్. శేఖర్ వెయిట్ అండి. శేఖర్ క్రాస్ టాక్ వద్దు. శేఖర్ క్రాస్ టాక్ వద్దు. వెయిట్ అండి. మ్యూట్ వరకు తీసుకెళ్ళకండి. మ్యూట్ వరకు తీసుకెళ్ళొద్దు నన్ను. ఓకే అరుణ గారు అన్నయ్యకి చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా డౌట్లు ఉన్నాయి కాబట్టి మీరు క్లియర్ చేయండి. సార్ నాకు తెలిసినంత వరకు ఈ మధ్య కాలంలో మీరు కనుక న్యూస్ వెబ్సైట్ లో న్యూస్ పేపర్ లో చూస్తే క్లియర్లీ మీకు ఈ వార్త కన్నా కూడా ప్రధానంగా కనిపించినటువంటి వార్త, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేయబోతున్నారు, షర్మిల గారు అడ్డంగా ఉన్నారు అని చెప్పేసి షర్మిల గారిని భయపెట్టడానికే నోటీసులు ఇస్తూ ఆస్తుల పంపకాలు కూడా